జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరూ కనుక సమయాన్ని బట్టి కొంత సమయము దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విని కోరికను ముగించుకుందాం. అందరూ కనుక జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొద్ది మాటలు వినుడి కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కొన్ని విషయాలు తెలియజేయించాలని అందరూ కొరకు శ్రద్ధగా ఆ మాటలు వినటానికి సిద్ధపడదాం. ఈ సమయంలో అందరూ కూడా మీకు బైబిల్ గ్రంథంలో తీసి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని మీకు నేను జాగ్రత్తగా వివరిస్తాను. చాలా జాగ్రత్తగా ఆ సందర్భంలో మనము విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు రాసినటువంటి రెండవ గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 14 వచనాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. మీరేం చదవద్దు, జాగ్రత్తగా ఆ సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. శ్రద్ధ కలిగి మీరు ఆ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయాసపడతాం. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము దేవునిలో మనం ఎలా ముందుకు సాగాలి, దేవునిలో మనం ఎలా నిలబడాలి, దేవునిలో మనం ఏ విధముగా వస్తున్నటువంటి ఎదురు దెబ్బలకు తట్టుకొని ముందుకు సాగాలనేది మీకు కొన్ని విషయాలు జాగ్రత్తగా చెప్తుంటాను. శ్రద్ధగా వినడానికి ప్రయాసపడండి. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా తక్కువగా చేయడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన విడువడు, వెడబాయడు. ఎప్పుడు కూడా తన ప్రజలను బలపరిచి స్థిరపరిచే దేవుడు. కాబట్టి సమయంలో ఒక చిన్నగా మనం ఈ విషయాన్ని ఆలోచించుకుందాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం గమనిస్తే 5వ వచనాన్ని 6, 7, 8 3 వచనాలను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గేరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాడు. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఈ శమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీవెలవాణి, నీవు వెళ్ళగొట్టిన సౌలు వెంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును చెప్పింపగా. ఓకే, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుందాం, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. రాజు అయినటువంటి దావీదు తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్లో నుంచి ఈ సందర్భం చాలా విలువైనదిగా మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితిలో ఇక్కడ మనం జరుగుతుందంటే, దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము దేవుని యొక్క చిత్తమును కాకపోయినప్పటికీ, దేవుని యొక్క ఉద్దేశమైనప్పటికీ అబ్షాలోము కొంతమందిని తన పక్షముగా చేర్చుకొని దావీదుకు వ్యతిరేకంగా తను రాజుగా మారిపోతాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అబ్షాలోము పక్షమును చేరిన వారు దావీదుకు వ్యతిరేకముగా నువ్వే రాజుగా ఉండు, మేమందరము నీకు సపోర్ట్ అంటే నీ పక్షమున ఉంటాము, దావీదు మాకు రాజుగా ఉందన్నట్టుగా అబ్షాలోము కొంతమందిని తన వైపు తిప్పుకొని దావీదుకు విరోధముగా మారిపోతాడు. ఇప్పుడు దావీదు ఇదిగో అబ్షాలోము మనకు విరోధంగా ఉన్నాడు కాబట్టి, అతడు రాజుగా అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు వెంటనే అతడు వచ్చి మనల్ని చంపేస్తాడని దావీదు
తన యొక్క సేవకులతో కలిసి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయాసపడతాడు. దావీదు ఎందుకు పారిపోతున్నాడంటే ఎదురు తిరిగి యుద్ధం చేయడానికి ఎదురుగా నిలబడింది ఎవరు? అబ్షాలోము. ఈ అబ్షాలోము గారు దావీదు కుమారుడు. దావీదు కుమారుడు కాబట్టి కుమారుడితో యుద్ధం చేయక దేవుడు ఏ సమయంలో ఏది జరుగుద్ది అనుకొని అక్కడ నుంచి పారిపోతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు పారిపోతూ ఉన్నప్పుడు అక్కడ నుంచి బహూరీము అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాలని ఆలోచన కలిగినప్పుడు ఆయన తోటి కొంతమంది బలాఢ్యులైనటువంటి సైనికులు వాళ్ళందరూ కూడా దావీదుతో కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ యొక్క ప్రదేశానికి వెళ్తున్న ప్రకారం రాయబడినప్పుడు ఏం రాయబడిందంటే, దావీదు కొండ శిఖరం అవసరం కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత, అంటే ఈ కొండల మీద నుంచి గుట్టల మీద నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్నటువంటి దావీదుకు ఎదురుగా ఈ బహూరీము ప్రాంతం నుంచి బెన్యామీనుడైనటువంటి షిమి అనేటువంటి ఒకరు ఎదురుపడినటువంటి ఈయన దావీదును చూడగానే దావీదుతో ఏమని మాట్లాడుతున్నాడంటే మనకు అక్కడ రాయబడింది. మనం చూసినప్పుడు అక్కడ చదువుతున్నప్పుడు ఏమని రాయబడింది అంటే, చూడండి 6వ వచనం 5 నుంచి ఈ షిమి ఏమంటున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, నీవు వెళ్ళవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి నీ రాజ్యమును అప్పగించి ఉన్నాడని అతన్ని శపించుతూ ఉన్నాడు. ఎవరిని శపిస్తున్నాడు ఇక్కడ? షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదుని శపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు వైపు ఎంతమంది ఉన్నారు? దావీదు, తన సేవకులు, కొంతమంది బలాఢ్యులు అని రాయబడింది అక్కడ. బలాఢ్యులు అంటే బాగా బలవంతులైనటువంటి వారు కొంతమంది దావీదు పక్షాన ఉన్నారు. ఈ యొక్క షిమి ఒక్కడే ఉన్నాడు. షిమి ఒక్కడే. ఇప్పుడు దావీదును చూడగానే షిమి మనసులోకి దావీదు మీద ఏమొచ్చింది? కోపం. ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, దావీదు గురించి ఈ షిమి ఏమనుకుంటున్నాడంటే, సౌలును ఇతడే చంపేసి సౌలు యొక్క రాజ్యాన్ని ఇతను తీసుకున్నాడు. ఈ సౌలు మా బెన్యామీను గోత్రికుడు, మా యొక్క రాజైనటువంటి సౌలును చంపించి ఇతడు రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు కాబట్టి అతనికి చేసిన కీడును బట్టే ఈ దావీదుకి గతి పట్టింది. అందువల్ల ఏమంటున్నాడు తెలుసా? అక్కడ మాట్లాడే మాట మనం చదివినప్పుడు ఏమన్నాడంటే, ఇక్కడ చదివినప్పుడు చూడండి, నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును చెప్పించగా, ఇప్పుడు ఈయన చెప్పింది షిమి అనేటువంటి ఆయన చెప్పింది తప్ప లేకపోతే నిజమా? బాగా ఆలోచించాలి. మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ బాగా వినండి. మీకు పాత నిబంధన నేను చెప్పాలనుకున్నప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి కష్టపడి మీరు ఇది ఏదోలే అనుకున్నట్టుంటారు కాబట్టి మీకు అది చెప్పాలంటే నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీరు బాగా ఆలోచించాలి బైబిల్ గ్రంథాన్ని. ఇక్కడ ఏం జరిగిందంటే, షిమి మాట్లాడుతున్న మాట అబద్ధమా నిజమా? ఎవరు తిడుతున్నాడు దావీదును? ఎలా? అక్కడ రాయబడింది, ఏం రాయబడింది చూడండి. అక్కడ చూడండి 6వ వచనం నుంచి చూడండి. జనులందరూ బలాఢ్యులందరూ దావీదుకు ఇరుపార్శ్వమున ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువచ్చు అన్నారు. రాళ్ళు రువచ్చు అంటే ఎలాగంటే మీకు అర్థం కావడానికి ఇక్కడ చూడండి 13వ వచనం చూడండి. 13వ వచనం చదవండి, మీకు అర్థం కావడానికి బాగా చూడండి. అక్కడ అతని వారును వారు వెళ్ళిపోవచ్చుండగా
సిమి అతనికి ఎదురుగా కొండ పక్కన పోవచ్చు, అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచు నుండెను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎవరైనా ఒక్కలైనా అర్థం చేసుకుంటే చదివిన మాట మీరు ఆలోచించండి. ఏమి చేస్తున్నాడు ఇక్కడ? దావీదు బాగినది. దావీదు యొక్క అతని వారి సైనికులు బలాఢ్యులు, అందరూ గొప్ప గొప్ప బలవంతులు. ఈ బలాఢ్యులైన వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది, అప్పుడే నిద్రపోతాను. ఎందుకంటే తర్వాత చెప్పండి మీరు అసలు ప్రతి వారంలో ఈ యొక్క వాక్యంలో చెప్పి మిమ్మల్ని నిద్రపోతారు లేకపోతే నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే 10 మంది ఇటు నేను చెప్పాను కదా, నిద్రతో లేచి నిలబడను. వాక్యమే వినాలి. అది ఇంటే కానీ మీరు బాగుపడరు, లేకపోతే మీ ఇష్టం. కానీ బాగుంది. దావీదుకు ఈ షిమీకి మధ్య జరుగుతున్న సంభాషణ ఏంటంటే, దావీదు తన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు వింటే అర్థమవుతుంది, బాగుంటుంది. వెళ్ళిపోతున్నారు. షిమీ ఏం చేస్తున్నాడంట? కొండ పక్క నుండి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచు. అంటే ఏం చేస్తున్నాడు అక్కడ దావీదును? కొడుతున్నాడా? కొట్టడానికి చంపుతున్నాడా? కొట్టడానికి దావీదు పక్కన ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. ఒకటే తెలియదు, 100 మంది ఉన్నారు. మరి ఇంత పక్క షిమీ ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. వీళ్ళు కొండ దారిని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ ఎదురుగా ఆ యొక్క బహురీములో నుంచి ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎదురుగా దావీదు కనబడగానే ఈ కడుపులో నుంచి వచ్చేసింది ఆ యొక్క బాధో తెలియదు, కోపమో తెలియదు, ఏదో తెలియదు. కొంతమంది చూడగానే ఏమంటారు తెలుసక్క? మీకు తెలుసో తెలియదు, మీరు బాధ ఉంటారు దాన్ని మిమ్మల్ని చూడగానే ఏం బతుకురా ఈ బతుకు అంటారు. ఎందుకంటారన్న? వాళ్ళంటే వీళ్ళకి అసలు నచ్చడం. ఇంకా ఇక్కడ పచ్చిగా ఏం చెప్పారంటే, మన భాషలో రాశారా, ఏం చెప్పారంటే దుమ్మెత్తిపోతున్నాడు. దుమ్మెత్తిపోతాడంటే తెలుసా? దుమ్మెత్తిపోయడం తెలుసు కదా. దుమ్ము పైకెత్తి ఎప్పుడు నాశనం అయిపోతాడంట. ఎప్పుడెప్పుడు మీరు ఎప్పుడు ఎవరు అనలేదా? నిజంగా అనలేదా? ఓకే, మనస్ఫూర్తి. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడే ప్రతి దానికి ఈ యొక్క వాక్యమే అర్థమైపోవాలి. మనస్ఫూర్తి మనం ఎవరిని అనలేదా? మనం ఎవరు అనలేదు. అసలు ఇది మనకు తెలియదు. దుమ్మెత్తిపోయడం అనేది ఆడిపోసుకుంటుంటా అనుకుంటారు కదా. డబ్బులు దుమ్మెత్తిపోతారు కదా. నువ్వు నీ బిడ్డలందరూ నాశనం అయిపోను అంటారు కదా. సేమ్ అట్నే రాయబడింది. చిపో నరహంతా కూడా నువ్వు పాడైపోతావురా, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు మట్టు కట్టుకోపోతావురా అన్నట్టు తింటున్నాడు ఇక్కడ. ఇన్ని మాటలు అంటున్నా దావీదు కోపం రావాలా రాకూడదు? మరి రావాలి. ఎందుకు రాలేదు? బాగా ఆలోచించాలి. వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకని మీకు 8వ వచ్చిన దాకా ఏం చదివించానంటే, ఇదిగో చూడండి ఏం చదువు. చీపో నీవేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించు. అంటే సౌలు ఇంటి వారిని దావీదు చంపించాడా చంపించలేదా? చెప్పాలి. సౌలు దావీదు చంపిండా చంపలేదమ్మా? మీరు చెప్పాలి. ఎవరే ఒక్కలేదు. సౌలును దావీదు చంపిండా చంపలేదా? చంపలేదు. మరి సౌలును దావీదు చంపలేదు. మరి షిమీ ఎందుకు సౌలు ఇంటి వారి హత్యను దేవుడిని నీ మీదికే రప్పించానన్నాడు? ఇక్కడ షిమీ మాట్లాడింది ఏదైనా కూడా కాదు, ఒక నిజమే. అబద్ధమే మాట్లాడాల, నిజమే. ఎందుకంటున్నాడంటే ఇక్కడ మీరు 10వ వచనం చదవండి. అందుకు రాజు సెరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. బాగా ఏంటంట? వానిని. ఇప్పుడు దావీదును శపిస్తున్నాడు. ఎవరు శపించేది? ఎవరమ్మా శపించేది? షిమీ శపిస్తున్నాడు. ఎవరమ్మా శపించేది? ఇక్కడ ఎవరు? షిమీ. మా బాగానండి. ఎవరు శపించేది? షిమీ శపిస్తున్నాడు. షిమీ శపిస్తుంటే ఎవరిని శపిస్తున్నాడు? షిమీ ఇప్పుడు చెప్పండి, ఎవరిని శపిస్తున్నాడు? దావీదుని.
మిగతా వాళ్ళని ఎవరిని శపించడంలా. దావీదుని స్థితి శపిస్తుంటే దావీదు కోపం రావట్లా, పక్కన కోపం. ఎందుకు? దావీదుకే కోపం రావట్లా. అందుకేమంటున్నాడు, సెరూయా కుమారులారా నీకును నాకును ఏమి పొందు అంటే నీకు నాకేం సంబంధం? ఇప్పుడు ఆయన తిట్టేది నన్ను, మీకెందుకు కోపం రావాలి? అయ్యా నిన్ను తిడుతుంటే ఆయన అసలు ఓర్చుకోలేకపోతున్నాం అంటున్నారు. అందుకని ఆయన ఏమన్నారు చూడండి, శపింపనీయుడి దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నన్ను శపించమని ఆ శిబితో చెప్పింది ఎవరు? దేవుడే. దేవుడు నన్ను శపించమని వాడితో చెప్పాడు కాబట్టి వాడు నన్ను శపిస్తున్నాడు. లేకపోతే నన్ను శపించడానికి వాడికి అంత దమ్ముందా? అప్పుడప్పుడు మీరు అంటారు, పొద్దున్న లేస్తే మమ్మల్ని తిడతారంటే మిమ్మల్ని తిట్టమని దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు అంతే, అందుకే మిమ్మల్ని తిడతాను. లేకపోతే దగ్గర తిడతాను. దేవుడు తిట్టమని కూడా పర్మిషన్ అంతరా అక్క? అంటే ఇక్కడ జరిగిన సంఘటన నేను ఆలోచనాను. దావీదు జ్ఞానం కలిగినోడా జ్ఞానం లేనోడా? జ్ఞానం కలిగినోడు. ఎంత గొప్పవాడు అంటే దావీదు గురించి మాట్లాడాలంటే దావీదు అంత గొప్పవాడు ఎవరన్నా? అంత గొప్పవాడు దేవుడు దావీదు. అందుకే దావీదు గురించి మనం ఎక్కడ కూడా తప్పు పట్టడానికి లేదు, ఒక్క విషయంలో తప్పని రాయబడింది అంతే. అలాంటి గొప్ప దావీదు ఏమంటున్నాడంటే, ఎలాంటి వాడు? యుద్ధానికి పోయినప్పుడు దావీదు ఎంతమంది చెప్పాడంటమ్మా? 10,000 మందిని చెప్పాడంట. 10,000 మందిని చెప్పిన దావీదును ఎవరు తిడుతున్నారు? ఒక సిమి అని ఒక వ్యక్తి తిడుతుంటే ఒంటరి వాడు ఇక్కడ మళ్ళీ 100 మంది కూడా లేరు సిమి తోటి, దావీదుతోనే ఉన్నారు గొప్ప జనాలు. వీళ్ళు తిడుతుంటే దావీదు పక్కన వాళ్ళు అంటున్నారు. ఒక ఆయన ఏమంటున్నారు తెలుసా? ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి 9వ వచనం చూడండి, సెరూయా కుమారుడైన అబీషై ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను రాజునకు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వాణ్ణి చెరపోయి వాని తల ఛేదించి వచ్చేదనను. ఈ పక్కన ఉన్నటువంటి అభిషేక్ అనేటువంటి ఒక ఆయన మామూలు గురించి చరిత్ర చెప్తాను. ఈ యొక్క షమి గురించి, అభిషేక్ గురించి, శరీరం గురించి చరిత్రలో చెప్తాను. అంటే ఈ అభిషేక్ ఒక ఆయన ఏమంటున్నాడంటే, రాజా నిన్ను తిడుతుంటే నీకు బాగుందేమో కానీ నాకు అసలు బాగలేదు, నువ్వు అను, నేను పోయి వాడిని తల తెప్పుకొని వస్తాను. నువ్వు అని సాలంటే నేను పోయి వాడిని తల తెప్పుకొని వస్తుంటే అందుకు దావీదు ఏమన్నాడు తెలుసా? అందుకు రాజు సెరూయా కుమారులారా నీకును నాకును ఏమి సంబంధం? అసలు పక్కన ఉన్న వాళ్ళకు ఉదాహరణకు నన్ను తిడుతుంటే మీరు నాతో ప్రార్థన పడుతున్నారు కాబట్టి మీకు కోపం వచ్చినప్పుడు మీరంటారు, నువ్వు ఆలయ మేము పోతామంటే నేను అంటే మీరు ఏం పట్టించుకోవాలి, మీరు మేలకొనండి, మీరు ఏమన్నదంటే మీకు ఏమంటుంది? మేము ఏదో పాపం కొనిమని పక్షాన పోతే మమ్మల్నే వద్దంటున్నాడే, ఇలా పక్కన పోకూడదు అంటగా అంటున్నాడు. ఇప్పుడు అదే అంటున్నాడు, నా ఏలిన వాడును రాజునకు నిన్ను శపింపనేలా? ఎలాంటి వాడు అంటాడు? ఎలాంటి వాడు అన్నాడు అతన్ని? సచ్చిన కుక్కలు అంటాడు. మామూలు కాదు, సచ్చిన కుక్క ఉపయోగపడుద్దా అంటే సచ్చిన కుక్కలు అంటాడు. నీ పక్కన నిలబడితే అసలు దేనికి పనికిరాడు, నిన్ను తిడుతున్నాడు. అంతే. మనతోటి సరిగా ఉన్నాడు తింటే మనం ఒప్పుకోలేము. ఒక్కరేమో మనకంటే పై ఉన్నోళ్ళు తింటే మనం ఒప్పుకోలేము. ఎవరు మనకంటే పై వాళ్ళు అంటే మన అత్త మామలు తిన్నా ఒప్పుకోలేము, మన భర్త తిన్నా ఒప్పుకోలేము. మనతోటి సరివాళ్ళు అంటే మన అక్క చెల్లెలు కానీ, మన తోటి వాళ్ళు కానీ, మన తోటి కోడలు కానీ ఇలాంటి వాళ్ళు తింటే ఒప్పుకోలేము. ఇక్కడ ఇతడేమో రాజు, ఈ షమి అనేవాడు మా సాధారణమైన మామూలు. ఈయన ఆయనకు వినపడేదాడు చెప్తున్నాడు, మళ్ళీ వినపడనట్టు కాదు. ఏడేమో వీళ్ళు ఉన్నారు, ఆ పక్కనేమో వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ గుంపుగా పోతున్నాడు, ఈడొక్కడి వస్తున్నాడు. ఇంక ఏం చేస్తున్నాడు? రాళ్ళు ఉన్నాయి కదా, ఆ దుమ్మెత్తి ఆ రాళ్ళు ఇసిరిసిరి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాడైపోతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బాగుపడవని మీరు మామూలు భాషలో ఎంతమంది తిడుతుంటారు చూడు. అంటే మనం తిట్టలే కదా, మనకు అంటారు అలవాటు లేకపోతే తిట్టే వాళ్ళు ఉంటారు కదమ్మా. అప్పుడప్పుడు పెద్ద చూడు ఆడిపోసుకోవడం అంటారు చూడండి, ఇలా ఆడిపోసుకుంటున్నాడు. ఎంత బాధ ఉంటే ఇతను ఆడిపోసుకుంటాడు. ఎవరైనా ఆడిపోసుకుంటాడా? ఎంతో బాధ ఉంటుంది, ఎంతో కష్టపడి ఉంటాడు, ఎంతో వేదనది కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇతన్ని మీద దావీదు కోపం రావాలా రాకూడదా? రావాలి. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఇదిగో
అభిషేక్ అంటే ఏమంటారు చూడండి అక్కడ మాట్లాడమాట. అందుకు రాజు సిరియా కుమారులారా అంటే మీరు నా పక్కన ఉన్నారు కానీ నన్ను తిట్టినప్పుడు మీరు రోషం తెచ్చుకోవద్దు. మీకును నాకును ఏమి సంబంధం లేదా? సంబంధం ఉండబట్టే కదా వచ్చింది. మరి సంబంధం ఉండబట్టే కదా ఏమంటున్నా నీకును నాకును ఏమి పొత్తు. దయచేసి ఈడు తిట్టుతున్నప్పుడు అతన్ని తిట్టనివ్వండి. ఎందుకు తిట్టనివ్వాలి రాజంటే నేను నన్ను తిట్టమని దేవుడే అతనికి ఆజ్ఞాపించాడు. ఆమేన్. అక్కడ పదే చదివి చూడండి. ఆ చదివినప్పుడు నేను చెప్పిన ఒక మీకు ఇబ్బంది అయితే చదవడం చూడండి. యెహోవా వానికి శపింపనివాడి దావీదుని శపింపమని యెహోవా వానికి సెలవీయగా. ఎవరిని శపించమని దేవుడు వాడికి సెలవిచ్చాడు? దావీదుని శపించమని యెహోవా వాడికి సెలవిచ్చాడు కనుక వారు నన్ను శపిస్తున్నాడు. ఇప్పుడు మీకెందుకమ్మా? ఇప్పుడు ఏమైనా అవసరమా? అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు నన్ను ఒత్తుగా చెప్తారు. అసలు నువ్వేందుకు సున్నం కొట్టి రాయిలా ఉన్నావు, నిన్ను తింటే నాకేమంటుంటారు కదా. అంటే మనకేం కావాలి? సపోర్ట్ కావాలి. ఇప్పుడు దావీదు చుట్టూ సపోర్ట్ ఉంది కానీ దావీదు ఏం మాట్లాడలేదు. ఎవరిని కొడక నన్ను తిట్టమని ఎవరు చెప్పారు వాడికి? ఎందుకు చెప్పాడు అంటున్నాడంటే బైబిల్ గ్రంథంలో మీకు చెప్తున్నాను, బాగా గమనించండి. ఇదిగో నా ఆజ్ఞ లేకుండా ఏమంటే నా ఆజ్ఞ లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు. మనుషుడు పలుకు ప్రతి మాట రేపు లెక్క ఉంటుంది. ఇప్పుడు అతడి నోటితో పలుకుతున్నాడంటే నేను వాటన్నిటినీ లెక్క పెట్టుకుంటున్నాను. మీరు పట్టించుకోవద్దు అంటున్నాడు. ఎంతలా ఆడిపోసుకుంటున్నాడంటే నరహంతకుడా, దుర్మార్గుడా, చి పోరా చి పోరా అని అంటున్నారంటే నేనెవరమ్మా? రాజు. రాజుని ఇలా అంటున్నాడంటే వినపడనట్టు దొంగసాటం అంటుంటే పర్లా, వినపడేటట్టు అంటున్నాడు. ఏదో కుక్క మీద నక్క మీద జంక మీద పెట్టంటే పర్లా, డైరెక్ట్ గా నిన్నే అంటున్నాను అంటున్నాడు. మనం డైరెక్ట్ గా అనాల్సిన పనిలా పోతున్న కుక్కను చాయ్ పొమ్మంటే కుక్కను అన్నవా నన్ను అన్నవా అన్నట్టు మాట్లాడతారు. అప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసు కదా, మీకు తెలుసు కదా, కుక్కడు బాగుంది చా ఈ గజ్జి కుక్క ఎప్పుడు పక్కనే కూర్చోండి ఆ కుక్క గజ్జాడు నన్నే అంటుంది అనుకుంటున్నాను అంతే కదా. కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఏమంటున్నాడు? డైరెక్ట్ గా దావీదుతోనే అంటున్నాడు. దావీదుకి చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో చి పో నరహంతకుడా. ఎందుకు ఇలా అంటున్నాడంటే దేవుడు ఆజ్ఞాపించాడు అన్నమాట. అందుకని ఇక్కడ ఎందుకు ఆజ్ఞాపించాడు? దేవుడు ఎందుకు తిట్టమంటాడు అసలు చెప్పండి అన్న. తిట్టమంటానికి అవకాశం ఉందని ఈ యొక్క శమీ హృదయంలో ఉన్న ఒక బాధ ఏంటంటే అక్కడ మీరు ఇందాక చదివి చూడండి. సౌలు వింటి వారిని ఏంటంటమ్మా? హత్యను సౌలు వింటి వారి హత్యను అంటే సౌలు ఇంటి వారికి చంపాడు. వాళ్ళ హత్యను యెహోవా మీదికి రప్పించాడు. అందుకే నీ కొడుకు నిన్ను పడుతున్నాడు. ఆ తిట్టుబడి ఎలా ఉంది? ఎంతకు ముందు నువ్వు ఎవరినో చంపావు, ఎవరంటే సౌలు వింటి వారిని చంపావు. వాళ్ళ యొక్క పాపమే ఈ రోజు నీ కొడుకు నిన్ను తరుముకోవటానికి కారణమైంది అన్నాడు. అక్కడే రాయబడింది. ఏమన్నా చూడండి. నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడవు కనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, రాజునే శపిస్తున్నాడు. మనిషిని ఎవరు కూడా ఎవరిని శపించడం కావాలని శపించటానికి గల కారణం ఏంటంటే తన మనసులో ఒకటి ఉంది. కానీ అతడు వేరే ఆలోచనతో శపించిన ఆ శాపం పొందటానికి దావీదు అర్హుడే. ఎందుకంటే ఒక్కసారి మీరు ఇక్కడ రాజుల మొదటి గ్రంథంలో అనుకుందాం, లేకపోతే సమయాలు 2వ గ్రంథంలో అనుకుందామమ్మా. సమయాలు 2వ గ్రంథము ఇక్కడ రాయబడినటువంటి మాట 11వ అధ్యాయం. జాగ్రత్తగా చూడాలి. 11వ అధ్యాయం చూసారమ్మా. 17 వచ్చిన ఒకసారి చదవండి. 17 వచ్చిన జాగ్రత్త చదవండి.
ఏందమ్మా? సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం. ఏందమ్మా? చదవమ్మా. ఆ పట్టణపు వారు బయలుదేరి యావాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిది హిత్తీయుడకు ఉరియాను హతమాయెను. ఇప్పుడు 12వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. 12వ అధ్యాయం 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడకు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అయినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నువ్వు అతన్ని చంపించితివి కదా. ఆమేన్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మనకు చరిత్ర తెలియదు కాబట్టి నాతాను దావీదుతో మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఏమంటున్నాడంటే, నువ్వేదో మంచి చేసావనుకుంటున్నావేమో, నువ్వు చేసిన ఘోరం ఎట్లాంటి ఘోరం అంటే, నీవు నీ యొక్క దగ్గర సైన్యాధిపతిగా పనిచేయుచున్నటువంటి ఉరియా భార్యతో తప్పు చేసి ఆ తప్పును కవర్ చేయడానికి ఉరియాని ఇంటికి పిలిపించి ఉరియా నీ మాట వినకపోయినప్పుడు ఉరియాని యుద్ధ రంగంలో ముందుంచి ఉరియాను చంపింది నువ్వే. ఎవరు చంపారు ఉరియాను? కానీ అక్కడ మనం అర్థం చేసుకుంటే ఎలా చంపించాడంట? అమ్మోనీయుల చేత నువ్వే చంపించావు. ఇప్పుడు దావీదు ఏమంటున్నానంటే, ఇది నేను అనుభవించడానికి నేను చేసిన పాపమే. ఇప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడా పడలేదా? 12వ అధ్యాయంలో పడ్డాడు. పట్టిన తర్వాత పశ్చాత్తాపడినప్పుడే దేవుడు తొలగించాలి కదమ్మా. మరి 11 ఇక్కడ 13, 14, 15, 16, 17, 18 అధ్యాయాలకు వచ్చిన తర్వాత దాని పత్తి ఫలం ఎందుకు తినాలి? తినకూడదు కదా. ఆ రోజున క్షమించాడు, అంతటితో అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ శని ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు చేసిన హత్యే ఈ రోజు నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణము. మనం అనుకుంటాం ప్రార్థన చేసుకున్నాము, దేవుడు క్షమించేశాడు, అమ్మయ్య ప్రశాంతం ఉన్నాం అనుకుంటాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానము కలిగిన ప్రతి వాడు ఏం అర్థం చేసుకోవాలంటే, ఒకప్పుడు నేను ఎంతో మందిని ఏడిపించాను కాబట్టి ఈ రోజు నేను ఏడుస్తున్నాను అనుకోవాలి. ఏడుస్తున్నప్పుడు బాధపడకూడదు. దావీదులాగా ఏం చేయాలి? ఏమన్నారు అక్కడ ఏమన్నాడు? మీరు అందుకే మీకు సందర్భం గుర్తుండాలని చెప్పింది. ఏమన్నాడు అక్కడ? శమి అంటే ఈ శపించమని యెహోవా సెలవించాడు కాబట్టి వాడు శపిస్తున్నాడు. ఇప్పుడు మీకెందుకు షరియా కుమారులారా, మీకేం పని? నేను చేసిన దానికి ఈ రోజు నన్ను అతడు తిడుతున్నాడు. నన్ను అతడు తిడుతుంటేనే మీకు ఇంత రోషం వచ్చిందే. ఒకటి భార్యని నేను పోయి పాపం చేసి వాడిని చంపించినప్పుడు వాళ్ళ బంధువులకు నా మీద ఎంత పాపం వచ్చి ఉండాలి? ఈ రోజు నన్ను తిట్టారని మీరు అంటున్నారే, ఈ రోజు నన్ను దుమ్మెత్తి పోస్తారని అంటున్నారే. నా వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయి, నా వల్ల ఎంతమంది ఏడ్చారు, నా వల్ల ఎంతమంది రాత్రి పగలు నిద్ర లేకుండా మానుకున్నారు. ఈ రోజు నాకు అర్థమవుతుంది, ఇది దేవుడు పంపించిన తీర్పేనని నాకు అర్థమవుతుంది. ఈ రోజు మనం అనుకుంటాం, ఎందుకు ప్రభు నాకు ఈ కష్టాలంటే, నీకు కష్టాలు పెట్టాలని కాదు, ఒకప్పుడు నీ వల్ల ఎంతమంది ఏడ్చుంటారు, ఒకప్పుడు నీ వల్ల ఎంతమంది బాధలు పడుతుంటారు. నీ తల్లిదండ్రులు ఏడ్చుంటారు, నీ భర్త ఏడ్చుంటారు, నీ భార్య ఏడ్చుంటది, నీ పిల్లలు ఏడ్చుంటారు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏడ్చుంటారు. వాళ్ళు పడిన బాధ ఒకసారి రుచి చూడంతే నేను బాధలు కట్టను. ఆఫ్టర్ దాన్ని పోయేటువంటి ఒక మంచి వచ్చి నన్ను తిట్టగానికి ఎంత రోషం వచ్చిందే. నేను నన్ను నమ్మి నా పక్కన ఉండి నా కోసం ప్రాణం పెడతానని చెప్పిన వాడినే నేను ప్రాణం తీపించినాను. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఇప్పుడు ఈ శమి ఇలా చేసినందుకు దావీదు పాపం వచ్చింది. కానీ దావీదు శమితో ఏమన్నాడంటే, ఇప్పుడు చూడండి ఒకసారి, అదే 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 21 నుంచి జాగ్రత్తగా చదవండి. 21 నుంచి జాగ్రత్తగా చదవండి.
అంతటా సెరియా కుమారుడు అభిషేక్ యెహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ సిమి మరణముకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు సెరియా కుమారులారా నీకును నాకును ఏమి పొందు. ఈయన ఎక్కడొచ్చినా వాడుక దావీదుకు ఆ సిమి అనేవాడు కనపడ్డాడు. మళ్ళా దావీదు ఏమయ్యాడు, మళ్ళా రాజ్యానికి వచ్చాడు, మళ్ళా రాజు అయ్యాడు, అబ్షాలోము చనిపోయాడు, రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత ఈయన మనసులో ఏముంది, ఆ రోజు మనం పోతుంటే మనకు కొంచెం తగ్గిపోయాం కాబట్టి, రాజరేమో మన చేతిలో లేదు కాబట్టి ఈ సిమి అనేవాడు మనం తింటాడు రాజా. ఇప్పుడు మనకేమొచ్చింది, అధికారం వచ్చింది, వాడిని ఏమైనా చేద్దాం చేసుకొద్దామని ఇప్పుడు శివ గురించి పోయి మాట్లాడుతున్నారు మనం. ఇప్పుడు నువ్వు కొద్దిగా లెవెల్ పెరిగిన తర్వాత నిన్ను తిట్టిన వాళ్ళ గురించి నీ దగ్గర వచ్చి చెప్పినప్పుడు మనం ఏమంటాం, అవును ఆ రోజు మనం తిట్టాడు కాబట్టి చేస్తారా వాడు పని చేద్దాం. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, సెరియా కుమారులారా నీకును నాకును ఏమి పొందు. అక్కడ అదే మాట అన్నాడు, ఎక్కడ అదే మాట అన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ కాడికి ఏం చేస్తున్నారు, నిన్ను తిట్టిన వాళ్ళ మళ్ళా తిట్టమని చెప్పాలి. అంతేనా కాదు? అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను తిట్టారు కదా, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది మాత్రం నువ్వు మాత్రం మొదలదని చెప్తున్నారా లేదా అంటే రెచ్చగొట్టే వాళ్ళు వీళ్ళందరూ. ఈరోజు మన పక్కన కూడా ఉన్నారు. మనకేమనుకుంటారంటే మనతోటి ఉన్నట్టు అనుకుంటారు, మనోళ్ళే లాగుంటారు, మన తోబుట్టు లాగుంటారు, మన సంబంధం లాగుంటారు, మన వల్లే రెచ్చగొడతారు. ఆ రోజు తప్పు నీ వైపుది కాబట్టి తలంచుకున్నా, ఈ రోజు అవకాశం దొరికింది, ఇంటిని నువ్వు పోయి చుట్టూ పట్టుకొని వచ్చి తల్లిరా. బుద్ధి లేదాను, నన్ను తింటే నీకేమైందని అన్నవా ఎప్పుడన్నా? ఏ రోజన్నా మాట్లాడవా? తెలియలేదా నన్ను కదా తింటుంది, నీకేమొచ్చిందని ఎప్పుడైనా అన్నవా? అవునవును, నాకు ఇన్ని రోజులు మర్చిపోయా కాబట్టి ఇప్పుడు దొరికాలి, ఇప్పుడు చేద్దాం ఏం చేద్దాం చూద్దాం అంటే ఏంటి, మనము దేవుని తీర్పుకు లోబడము. దావీదు ఏమంటున్నాడంటే, సెరియా కుమారులారా నాతో మీకు మీతో నాకు ఏమి పొందు, ఏమి సంబంధం అసలు మీకు నాకు. అందుకని ఏమంటున్నాడు చూడండి, అక్కడ మాట్లాడుతున్నమాట, జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఏమి పొందు, ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా. ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణ శిక్ష నొందుదురా. ఇప్పుడు నేను ఇశ్రాయేలు మీద రాజునైనను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణ శిక్ష విధింపనని సిమీతో సెలవిచ్చెను. ఆమేన్. జనాలు నువ్వు రాజు, ఇప్పుడు నువ్వేమైనా చేయి, నువ్వు ఏం చేసినా ఎవరు నిన్ను అడిగా వాళ్ళేడు. అప్పుడు నిన్ను తిట్టాడు, దుమ్మెత్తి పోసాడు, నిన్ను ఆడిపోసుకున్నాడు, నిన్ను శపించాడు. ఇప్పుడు దేవుడు నీకేమిచ్చాడు, మరలా సింహాసనాన్ని ఇచ్చాడు, రాజరికంగా ఉన్నావు. ఇప్పుడు ఈ సిమిని చంపేయమన్నారు. సిమిని పిలిపించన్నాడు, నీవు నాకు చేసింది నాకు అవసరం లేదు, నువ్వు ఎప్పుడు భయపడద్దు, నేను నీకు మరణ శిక్ష విధింపను. ఎంత బాగా మాట్లాడుతున్నాడు. అసలు ఏ బుద్ధి రావాలి మనకి ఇక్కడ? బాగా ఆలోచించండి. తిట్టిన వాడిని కొట్టడానికి అవకాశం ఉందా లేదా? కొట్టడానికి అవసరమైతే చంపేయడానికి కూడా అవకాశం ఉంది. 10 మందిలో నిలబెట్టి వాడు పరువు తీయడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఏమంటున్నాడు తెలుసా, ఆ రోజు నీ చేత నన్ను తిట్టించింది దేనికంటే, అంటే నన్ను చెప్పింపజేసింది దేనికంటే, నాలో ఇంకా అహంకారం అనే బుద్ధి ఉన్నది, అది నానిపోవాలి, అది ఊడిపోవాలి, అది మొత్తం పోవడానికే ఆ రోజు నన్ను అనిపించావు. నువ్వు ఎంతనే ఆ మాటలు అనగానే ఇదిగో సిరియా కుమారులు అనేటువంటి ఏలకు కోపం వచ్చింది. కానీ నాకు ఏమి వచ్చింది, ఉరియాకు చేసిన పరిస్థితి గుర్తొచ్చింది. ఎప్పుడైనా మనం బాధలు పడుతుంటే మనం ముందు అలా చేసింది మనకు గుర్తొచ్చాక, ఎంత ప్రార్థన పోతున్నాను, ఆదివారం లేదు, సోమవారం లేదు, రోజు ప్రార్థన పోతున్నాను, ఉపవాసాలు అంటున్నాను, దేవుడికి కానుకలు ఎత్తున్నాను, నాకే ఎందుకు కష్టాలు అంటున్నావా? నీకే ఎందుకు పెడుతున్నానంటే పాత జీవితంలో ఏదైనా జరిగి ఉంటదేమో చూడు. ఈరోజు నువ్వు ఇబ్బందులు పడుతున్నావని బాధపడాల్సిన పని లేదు. నేను ఇంతకుముందు ఎవరినైనా ఇబ్బంది పెట్టానా అని ఆలోచించు. మనకు అంత ఆలోచన వద్దక, అంత ఆలోచన వద్దా? అస్సలు రాదు. ఎందుకు రాదంటే మనం అంత ఆలోచించము. దేవుడినే తప్పులను చేస్తాను. ఎక్కడ దేవుడిని తప్పులను చేస్తాను. ఎందుకు చేస్తామంటే, నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడంటే ఊరకనే ఇబ్బంది పెట్టలేదు, దేవుడు కావాలని కాదు.
ఒకళ్ళ బాధ నీకు తెలిస్తే ఇక ఉన్న రోజుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టవు అని అంతే. అర్థమవుతుందమ్మా? ఒకళ్ళ బాధ నీకు తెలియాలి. ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పిల్లలు అంటారు అనుకోండి, తల్లిదండ్రులను ఏడిపిస్తారు. పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులను ఏడిపిస్తారు. ఏడిపించి కొన్ని రోజుల తర్వాత వీళ్ళ ఇష్టానుసారంగా తిరిగి వాళ్ళు వీళ్ళ కోసం ఏడ్చి వాళ్ళ జీవితం సర్వసంకటానికి పోతే తర్వాత వీళ్ళు దేవుడిని నమ్ముకొని బాగుపడి ఉంటారు. ఇప్పుడు వీళ్ళకు ఇంట్లో సమస్యలు వచ్చేస్తాయి. పిల్లల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, ఇరుగు పొరుగు సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన ఏడుస్తున్నప్పుడు ఎవరినంటారు చెప్పండి? ఖచ్చితంగా దేవుణ్ణి అంటారు. అంతేనా కదక్క? దేవుడిని అంటారా దేవుడిని అంటారా? దేవుడిని అంటారు. ఎందుకంటారంటే మేము ప్రార్థన వచ్చినా కూడా ప్రభు నాకెందుకు ఈ కష్టాలు, నీ కష్టాలు కట్టాలని ఆయన బాధ కాదు, ఆయనకు అసలు ఆలోచన లేదు. నీకు ఏం చెప్తున్నాడంటే ఒకప్పుడు నువ్వు వాళ్ళని ఏడిపించావు కదా, నీ తల్లిదండ్రులను ఏడిపించినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో చూడు. ఇప్పుడు నిన్ను వాళ్ళు ఏడిపిస్తున్నప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా, ముందు రోజుల్లో ఇక ఎవరిని ఏడిపించొద్దు అని బుద్ధి రావడానికి ఇది జరుగుద్ది. కానీ మనమేమనుకుంటామంటే దేవుడి మీద నిందన పోసేద్దాం. ఏది ప్రభు నాకు ఇలా నీకేం చేసినా నీకు ఏమైనా నష్టం కలిగించాడా? నీ శరీరంలో అవయవాలు ఏమైనా తీర్చిదిద్దుతున్నాడా? కాలు ఏమైనా పోయిందా? కన్ను ఏమైనా పోయిందా? ముఖ్యం ఏమైనా పోయిందా? ఏమి లేదు, అన్ని బాగా ఉన్నాయి. ఏంటంటే ఎదుటి వాళ్ళ వల్ల ఇబ్బంది, ఇంకేమి లేదు. ఇక్కడ దావీదుకి ఏమన్నా దెబ్బ తగిలేమా? దావీదుని ఏమన్నా రాళ్ళతో కొట్టినప్పుడు ఏమన్నా తలకాయ పగిలిందా? దావీదుకి ఏమైనా ఇబ్బంది అయిందా? ఏమి కాలేదు. దావీదు అతను తిడుతున్నప్పుడు ఇతని మనసులోకి ఏమొచ్చింది తెలుసు, ఎందుకు నన్ను తిడుతున్నాడు అని మనసు నొప్పించుకుంటున్నాడు. ఇదే మనసు ఉరియా భార్య కూడా నొప్పించుకుని ఉంటుందా లేదా? తెలియదు కదంటే తెలియదు. రాజు కాబట్టి అడగరా, రాజు కాకపోతే అడగరా? రేపు బుద్ధిలో ఇదేం పని నీకు అందా? పనికి మాలోన నా భర్త నీకు సేవ చేయడానికి సైన్యంలోనే పోయి అక్కడ యుద్ధం చేస్తుంటే నువ్వేంటి నాతో ఇలా చేస్తున్నావు బుద్ధిలో అన్నందా? కానీ రాజు కాబట్టి అధికారం ఉందని ఏది పడితే చేతి ఒప్పుకుంటారా? దేవుడి దానికి ప్రతిఫలం అనుభవించాలి ప్రతి వాడు, తప్పదు. కానీ ఇక్కడ దావీదు మనసు మారిందంటానికి రుజువేందంటే దావీదు ఇక్కడ వినయం చూపించాడు. ఇప్పుడు క్రైస్తవులమైన మన మనసు మారిందంటానికి అర్థం ఏమిటంటే మనము కూడా ఇక్కడ ఏం చూపించాలి? చూపిస్తారమ్మా. ఇక్కడ వచ్చాక ఎన్ని రోజులయ్యా, ఎన్ని రోజులా నువ్వు ఎన్ని రోజులు ఏడిపించావు? మనం ఎన్ని రోజులు ఏడిపించాం పరమతండ్రిని? ఎన్ని రోజులు ఏడిపించాం? మనం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టించాం? మనం పట్టుకున్న పొందేకు మూడేకాలు ఇలా కాదు ఇబ్బంది పడుతుంటే నా ఇష్టం నీకు చెప్పలేక, వాళ్ళు దాచిపెట్టుకోలేక, నీతో మాట్లాడలేక, 10 మందిలో చెప్పుకోలేక ఎన్ని రోజులు నిద్ర లేకుండా మంచంలో కన్నీళ్లతో వాళ్ళు ఏడ్చారో మనకేం తెలుసు? ఈ రోజు నువ్వు ఏడుతున్నప్పుడు నా కన్నీళ్లు దేవుడికి గుర్తు రాలేదా? నీ కన్నీళ్లు దేవుడి గుర్తుకు వచ్చినాయిగా అని కనుక నీవు ఏడిపించిన వాళ్ళ కన్నీళ్లు గుర్తుకొచ్చినాయి కాబట్టి ఈ రోజు నువ్వు ఏడుతున్నా. నీకు ఏ నష్టం చేయలేదమ్మా, నీకు ఏ బాధ జరగలను అంటున్నావు. బాధ ఏ బాధ చేయడు, నిన్ను కనీసం చీకిరి పుల్ల కూడా నీ మీదకి వేయడు. కానీ బాధ అనేది ఒకటి వస్తుంది. అప్పుడు నీకేం గుర్తు రావాలంటే నేను ముందు రోజుల్లో ఇలాంటి చేసినప్పుడు నా వల్ల వాళ్ళు బాధపడ్డారు కదా, అయ్యో నేను అనవసరంగా ఎంత బాధ వాళ్ళని పెట్టాని, ఇలా పెట్టడం కరెక్ట్. ఇప్పుడు చూడండి, షెబియా కుమారులకి ఈ సిమి చేసింది ఏమనిపించింది? తప్పు అనిపించింది. మరి దావీదుకి అనిపించిందా? దావీదు ఏమంటున్నాడు? దేవుడే అతని చేత నన్ను తిట్టిస్తున్నాడేమో. మీరు అనుకోనమాట, మనం అన్నట్టే దేవుడు ఎందుకంటున్నాడంటే బైబిల్ గ్రంథం ఏం రాయబడిందంటే నీ ఆజ్ఞ లేకుండా నా మీదికి ఏది, నన్ను ఎవరైనా అనాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలి? ఇప్పుడు మనం ఎవరన్నా లోకంలో వాళ్ళు తిడుతున్నారంటే దేవుడు పర్మిషన్ ఇచ్చుంటాడా లేదా? మరి మనం ఎందుకు ఇబ్బంది పడతాం దేవుడి దగ్గర అంటే మనలో ఏం చూపుతున్నాడు ఆయన? ఓర్పు సహనం పరీక్షిస్తున్నాడు. ఇంకా నీ కోసం నీ ఇష్టం వచ్చిన దానికోసం అన్ని పక్కన పడేసి వెళ్ళిపోయే రోజు గుర్తుందా? ఎంతో మందిని ఏడిపించిన రోజు గుర్తుందా? ఈ రోజు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎక్కువ ఏడిపించటం లేదు. వాళ్ళ బాధ ఇలాంటిదే నీకు చెప్తున్నానంతే. వాళ్ళ బాధ ఇలాంటిది. అప్పుడప్పుడు మనకేమంటుంది తెలుసా?
ఆకలైన వాళ్ళని చూసినప్పుడు ఏమంటారు తెలుసా? ఆకలైన వాళ్ళు కట్టకి నిలకడతారు కదక్క. వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? అమ్మ అన్నం కట్టండి. మన నోటికి వచ్చేది ఏంటంటే కాళ్ళు చేతులు సక్రమంగా మనం పని చేసుకోవచ్చు కదా అంట. యాజ్ వెల్ అంటాను అంతే. కానీ వాళ్ళు కూడా పని చేసుకోవడం, ఆడుకోవడం వాళ్ళకేం లేదు. కానీ నీకు ఆకలైనప్పుడు అప్పుడు నీకు అనిపిస్తుంది ఎవరన్నంత ముద్ద పెడితే బాగుండే. అప్పుడు నీకు అనిపిస్తుంది ఎవరన్నంత ముద్ద పెడితే బాగుంది. ఎందుకు? ముందు తింటే కదా తర్వాత పని చేస్తుంది. అన్ని అవకాశాలు ఉన్నప్పుడు అన్ని చేస్తాడు. కానీ ప్రతిదీ మనకు గుర్తు చేస్తుంటాడు దేవుడు, మనకు గుర్తు చేస్తుంటాడు. అందుకు ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? ఇది అంటున్నాడు, ఏమన్నాడు చూడండి. శివునికి మరణ శిక్ష విధింపను అన్నాడు. అన్న ఆయన అంతటితో ఉన్నాడా? ఏం చేశాడు? మళ్ళా రాజులు మొదటి గ్రంథం అంటాడు కొత్త. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం తీసారమ్మా. 2వ అధ్యాయం చూద్దాం. ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం మన పరిస్థితి బాగుంటుంది. 8వ వచనం నిదానంగా చదువుతాం. మరియు బెన్యామీనుడైన గేరా కుమారుడు బహూరము ఊరువాడైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని వారిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడివి గనుక వారిని ఏమి చేయవలను అది నీకు తెలియను. వాని నెరిసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము. ఆమేన్. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి, ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ? ఎవరితో మాట్లాడుతున్నారు? సందర్భం కావాలి, మనకి అవి కావాలి. ఓకే, మీకు తెలియదు, నేను చెప్తాను. మీరు మళ్ళా చదవద్దు. దావీదుకు మరణకాలం వచ్చింది, చనిపోయే టైం వచ్చింది. మరణం అవుతానని తెలిసినప్పుడు సొలొమోను దగ్గరికి పిలుచుకున్నాడు. దగ్గరికి పిలుచుకొని, నువ్వు జాగ్రత్త నాన్న, నీ బ్రతుకు జాగ్రత్త, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకో, దేవుడు చెప్పినట్టు నడుచుకో, దేవుడికి నచ్చినట్టు నడుచుకో, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండని ఇవన్నీ చెప్పి, ఇప్పుడు లోపలేముంది? ఎప్పుడో అబ్షాలోము దగ్గర నుంచి కొండల మీద పారిపోతుంటే సిమి తిట్టాడు చూడు, అది గుర్తుందమ్మా చచ్చిపోయేటప్పుడు మనకి. నేను సంపన్నన్నాను, నువ్వు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే సంపన్నన్నాను, నువ్వు మాత్రము గుర్తుపెట్టుకో. అంటే ఏ టైం ఇది? ఇదే టైము మరణకాలం. అంటే ఎలా ఉంటుంది మరణకాలం అన్నప్పుడు? మంచానికి అడ్డం పడిపోయారు. నేను అక్కడ చదివినప్పుడు దావీదు మరణకాలం సమీపంగా తన కుమారుడు సొలొమోనుకి ఇలా ఆజ్ఞాపించును, లోకులందరూ పోవాల్సిన వరకు నేను పోవచ్చున్నాను. అంటే నేను రేపో మాప చచ్చిపోతున్నాను. రేపో మాప చచ్చిపోతున్నా నీ మనసులో ఇది ఉండొచ్చా? కానీ నేనేం చేశాను? అతనికి ప్రమాణం చేశాను, నేను నిన్ను చంపను అని. నేను నిన్ను చంపడానికి ప్రమాణం చేశాను. కానీ నీవు వివేకం కలిగి నడుచుకుంటావు, నువ్వు జ్ఞానం కలిగి నడుచుకుంటావు. వాడిని ఏం చేయాలో దేవుడికి అది చేస్తానంటే నువ్వు మాత్రం మర్చిపోతుంది. గుర్తు పెట్టుకో, వాడు తల నరిసి, నేను వెంట్రుకలు నరిసి చచ్చిపోయేటప్పుడు వాడు మామూలుగా చచ్చిపోకూడదు, నీ కత్తితో వాడు చావాలి. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ షిమిని కూడా సొలొమోను పిలుచుకొని, నువ్వు నా దగ్గర ఉండు, నీకు అన్ని విషయాలు నువ్వు సలహాలు ఇస్తుండు, అన్ని విషయాలు నువ్వు మంచిగా ఉంటున్నాని నేను చెప్పాడంటే ముందు కొద్దిగా చదువుకుంటున్నాము. ఎక్కడి నుంచి? 36 నుంచి చదవండి. నేను చదవాలంటే మనకి టైం పడుతుంది. కానీ 36 నుంచి, అదే 2వ రాజుల గ్రంథం 1వ రాజుల 2:36 నుంచి. తరువాత రాజు సిమిని పిలువనంపించి అతనికి మాట చదివించును, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను వాగు ఏరు దాటుదువో ఆ దినమున నువ్వు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణములకు నీవే ఉత్తరవాది అనగా సిమి తమరు సెలవిచ్చినది మంచిదేనని నా ఏలిన వారివైన రాజుకు తమరికి చెప్పిన ప్రకారము తన సేవకుడే నేను శోషితునని రాజుతో చెప్పాను. సిమి యెరూషలేములో అనేక దినములు నివాసముండెను.
ప్రేమని చెప్పాడు, చంపడు అన్నాడు. ఏమన్నాడంటే, శివి నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు, యెరూషలేములోనే ఉండు, నువ్వు మాత్రము ఈ యెరూషలేము దగ్గర బాగుంది, ఈ యొక్క కిద్రోను వాగు దాటి వేరే ఊరు వెళ్ళినవా, ఆ రోజే నిన్ను చంపేస్తాను. ఎంత కండిషన్ పెట్టాడు చూడు, తెలివిదే. ఎప్పుడే నిన్నేమి మా నాన్న నీతో ప్రమాణం చేశాడు, ఏమని, నిన్ను ఏమీ చేయనన్నాడు. ఎందుకంటే మా నాన్న నువ్వు తిట్టావు కాబట్టి నీకు గుండెలో భయం ఉంటది. వాళ్ళు మర్చిపోయినా నువ్వు మర్చిపోవు. బాగానండి. ఇప్పుడు నేను తిట్టాను అనుకోండి, తిట్టించుకున్న వాళ్ళు మర్చిపోయినా తిట్టినోడు మర్చిపోడు. అర్థమవుతుందా? మనకు నేను నమ్మక ద్రోహం చేసామనుకోండి, మనం మర్చిపోతాము కానీ వాళ్ళు మర్చిపోరు. మనకు ఊరికైనా అన్యాయం చేసామనుకోండి, వాడు పట్టాడు పోతాడు. అన్యాయం చేసి మనకు మాత్రం వాళ్ళు కనపడి ప్రతిసారి గుర్తొస్తుంటది, నేను వీళ్ళకి అన్యాయం చేశానని. కాబట్టి శరీరకు మర్చిపోరా. ఇదిగో దావీదు తన కాలమంతా నన్నేమి చేయనన్నాడు. ఇప్పుడు ఎవరిచ్చాడు? తన కుమారుడు ఇచ్చాడు. నన్నేమైనా చేస్తాడేమో, నన్ను చేస్తాడేమని బయటకు పోవాలనుకుంటాడు కదా. ఈయన బయటకు పోనిస్తే మా నాన్న పగ తేలదు కాబట్టి ఇక్కడే కట్టేద్దామని ఏమన్నాడంటే, శివి నేను నిన్ను కూడా ఏమనను, నువ్వు మాత్రం ఎన్ని సంవత్సరాలు బతుకుతావు, అన్ని రోజులు యెరూషలేములోనే ఉండి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడే నివాసం అన్నాడు. ఇప్పుడు శివి కూడా ఏమన్నాడు, మీరు చెప్పింది నాకు నచ్చింది, మీరు చెప్పినట్టే ఉంటానన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఎందుకు వచ్చి చూసిన తర్వాత చదవడమ్మా. చెప్పిన ప్రకారము తమ సేవకుడైన నేను చెప్పాను. శివి యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను. అయితే 3 సంవత్సరములైన తరువాత సిమి యొక్క పనివారుల ఇద్దరు పారిపోయి మయాకా కుమారుడైన ఆకీషును గాతు రాజు వద్దకు చేరిరి. అంతటి వారు గాతులో ఉన్నారని సిమికు వర్తమానం రాగా, సిమి లేచి గాడిదకు గంతలు కట్టి తన పనివారిని వెతుకుడికై గాతులోని ఆకీషు వద్దకు వెళ్ళిపోయాను. ఏం జరిగింది? సిమి ఏం చెప్పాడు? అయ్యా, ఈ ఊర్లో ఉన్నప్పుడు నన్ను నువ్వు చంపితే నా ప్రాణానికి నువ్వే ఉత్తరవాది, దేవుడు నీకు శిక్ష తెస్తాడు. నువ్వు చెప్పినట్టు ఈ ఊరి నుంచి దాటిపోయినా చంపితే నా ప్రాణానికి నేనే ఉత్తరవాది అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సిమి పని వాళ్ళందరూ కూడా ఆ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్తారు, గాతులు. అక్కడ బాగానే సిమికి తెలిసిన వెంటనే ఏం చేయాలి? మనోడికి ఏం గుర్తుండాలి? ఈ వాగు దాటితే నన్ను చంపేస్తాడు కాబట్టి నేను వాగు దాటకూడదు అనేది గుర్తుందా? వెంటనే ఆ పని వాళ్ళు నచ్చాలే కానీ వెంటనే గాడిదలకు గంతలు కట్టి ఆ వాగు దాటి వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ ఊరికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎవరికి అవకాశం వచ్చింది? సొలొమోనుకి అవకాశం వచ్చింది. ఏం జరిగిందంటే, ఇదిగో సిమి ఊరు దాటి వెళ్ళిపోయాడు అనగానే వెంటనే సొలొమోను పిలిపించి, సిమి నీ మాట ప్రకారం నేనున్నాను, నా మాట ప్రకారం ఇప్పుడు నీ మాట ప్రకారం నువ్వు చేయాలి కదా, ఎందుకు దాటిపోయా? ఇప్పుడు నేను చంపాలా వద్దా? ఇప్పుడు చెప్పండి, చంపాలా వద్దా? అంటే ఇప్పుడు దావీదు మామూలుగా ఆలోచించాడు, సొలొమోను తెలివి అంటారు. మనల్ని పట్టరు, ఏమంటారు తెలుసు? మిమ్మల్ని ఏమన్నా అంటాడు, మీరు మాత్రం ఈ అద్దు దాటితే మిమ్మల్ని పట్టాలి. మనము అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటాము, అప్పుడప్పుడు వస్తుందిగా కోపం, అవసరం వస్తుందిగా టక్కన మాట్లాడేదా తెలుసుకుంటాం. హద్దులు కొన్ని పెడతారు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, నేను పోయినప్పుడు చూద్దామంటాం, అవకాశం వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు శివి ఏమన్నా, అయ్యా అలా వద్దు, అవసరం వచ్చినప్పుడు పోతాను, అలా చంపడం కరెక్ట్ కాదని అంటే బాగుంది. కానీ తిక్కలోడు కదా, అని జ్ఞానం లేనివాడు కదా. అక్కడ ఏమన్నాడు, నేను ఎక్కడికి పోతాను, ఊరు వదిలిపోయి నాకేం పడింది వేరే ఊరు పోవడానికి, నువ్వు చెప్పినట్టే ఉంటాను. కానీ మానవుడు మామూలుడా, వెంటనే తెలివితో ఏం చేశాడు? శిమిని చంపేశాడు. బాగా ఎప్పుడైతే తెలివితో షిమిని చంపాడో, ఈ షిమి సొలొమోను దగ్గర ఏం చేసేవాడమ్మా? సలహాలు ఇచ్చేవాడు. దావీదుకి ఎలా సలహాలు ఇచ్చాడు, సొలొమోనుకి అలా సలహాలు ఇచ్చేవాడు. ఎప్పుడైతే షిమి చనిపోయాడో, సొలొమోను ఏం చేశాడు? ఈజిప్ట్కి వెళ్ళి ఈజిప్ట్ రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ రాజకుమార్తెను కాకుండా చుట్టుపక్కల దేశాల్లో ఉన్న రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. యుద్ధాలు చేయట్లా, వాళ్ళు ఎవరైనా యుద్ధానికి వస్తే వాళ్ళ కుమార్తెను పెళ్లి చేసుకోవటము, సంబంధం కలుపుకోవటము, పెళ్లి చేసుకోవటము, సంధి చేసుకోవటము, ఇలా చేసి చివరికి ఏమయ్యాడు? ఆ భార్యలు సొలొమోను చేత విగ్రహాలను చేయించారు.
మనం ఏమంటామంటే నేనేం చేయను, తెలివితో పడతానన్నా, నువ్వు తెలివితో కొడతా, తెలివే నీకు ఏమవుతుంది? అమ్మే వాగ్దానం. ఎందుకు దావీదును ఈ యొక్క శపించాడు? చేసిన తప్పు కోసం. దావీదు చివరి దాకా ఉన్నాడు, కానీ లాస్ట్ చచ్చిపోయేటప్పుడు ఎందుకు మా పక్కన ఆపలు దాచిపెట్టుకోవాలి? ఉండొచ్చు అక్క. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, చింత చచ్చింది కానీ చచ్చిపోయి కాటికి పోతున్నా కూడా తింటానికి పోలేకుండా కూడా పంతాను అనుకోరు. ప్రాణం పోయినా కూడా నిన్ను పిలవనుకోరు. ప్రాణం పోయిన తర్వాత రిలీజ్ చేయదు కానీ తాగరా. ఇక్కడ ఎవరు తాగేది లోపల ఉన్నాడు. చచ్చిపోయేవాడు ఏం చెప్పాలి కుమారుడికి? జాగ్రత్త నాయన, జాగ్రత్త నాయన, జాగ్రత్త నాయన చెప్తాను. మరి ఏం చెప్తున్నాడు? షిమి ఉన్నాడు నన్ను ఎన్ని చెప్పినప్పుడు ఇది గుర్తుండొచ్చు అసలు. మరి గుర్తుందంటే మామూలు సేవ. సొలొమోను పాడైపోవడానికి ఇది ఒక్కటే కారణం అయిపోవచ్చు. ఆ తర్వాత సొలొమోనుకు జ్ఞానం చెప్పాలి. ఎప్పుడైతే షిమి చనిపోయాడు, సొలొమోను ఇప్పుడు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఈయన చేత యెరూషలేము దేవాలయం కట్టించిన సొలొమోను చేతే విగ్రహాల గుళ్ళు కట్టించుకున్నారు. ఇది కట్టొచ్చా లేదని నేను అడిగిందా? ఒకవేళ సొలొమోను అలా చేస్తుంటే షిమి ఉంటే చెప్పేవాడు, దాన్ని తప్ప చేయకూడదు మనం దేవుడి బిడ్డలుకునేవాడు. ఎందుకంటే అపవాది మనం తెలివి అనుకుంటాము, మన తెలివి మనవరికే, కానీ మన తెలివి కొన్ని రోజులకి ఏమవుద్ది? తెలివి అతి తెలివి తప్పుదన్న మారిపోద్ది. మన తెలివిని కూడా ఎవరు అనుకుంటాడు? అమ్మే నేను తెలివి కలిగినోని నాకు చెప్పేది ఎవరు అనుకున్నావా? అక్కడే నువ్వు ఏమంటా పప్పులో కాలేసిపోతా. చూడండి, ఇక్కడ దావీదు యొక్క ఆ సందర్భాన్ని బట్టి నేను ఆలోచించినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, అక్కడ ఒక మాట అన్నాడు దావీదు. ఏమన్నాడంటే చూడండి, అదే సమయాలు ఉండవు పదహారు అక్కడే ఉండాలి. ఏమన్నా చూడండి, ఒక మాట అన్నాడు 11 వచ్చి అనుకుంటాను. అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీరి చూచుతుండగా ఈ బిన్యామీనుడు ఈ ప్రకారం చేయట ఏమి ఆశ్చర్యము? ఇప్పుడు మామూలుగా ఆలోచించాడు కదా, దావీదు ఆలోచించింది మంచిదా చెడ్డదా? మంచిది. ఏమని ఆలోచించాడు? నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయటానికి చూస్తున్నాడు. ఇప్పుడు ఏం గుర్తొచ్చింది దావీదుకి? కొద్దిగా ఎనికి రండి అంటే ఎనికంటే పేపర్ వెనక్కి తిప్పాను అంత 12వ అధ్యాయం 12వ తీసారు తీసి 10 వచ్చిన తర్వాత 12 నీవు నన్ను అలక్ష్యము చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్యనట్టు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించము. యెహోవానకు నేనే సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తెచ్చి నీ చేరువాడి చేతికి అప్పగించదను. ఆమేన్. ఏమన్నాడు? నీ ఇంటి వారి మూలమని నీకేం కలుగుతుందంట? అపాయం. ఇప్పుడు అబ్షాలోము దావీదుని తరుముకుంటున్నప్పుడు మిగతా వాళ్ళందరికీ ఒక రకంగా అర్థమైంది. దావీదుకి ఏమర్థమైంది? దావీదుకి ఏమర్థమైంది చెప్పండి. దావీదుకి ఏమర్థమైంది? నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది ఇక్కడ జరుగుతున్నది కాబట్టి నేనేమంటాను. అందుకేమన్నా తెలుసా? ఇదిగో నా కడుపును పుట్టిన నా కుమారుడే నా మీద విరోధిగా ఉండగా ఇతడు నన్ను శపించడం ఒక ఆశ్చర్యమా? అంటే నేను చేసిన పాపం ఘోరాతి ఘోరమైనది, దానికి తగిన ప్రతిఫలమే ఇది. ఇప్పుడు పశ్చాత్తాపడ్డ దావీదు వినయము ప్రవర్తిస్తున్నాడా? వినయము కాకుండా వ్యతిరేకత చూపిస్తున్నాడా? అంతేనమ్మా? అందరికి ఓకేనా? అంతే కదా. ఇప్పుడు చంపటానికి వచ్చినటువంటి వ్యక్తినే యేసుప్రభు ఏమన్నాడమ్మా? మల్పు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఏం చేశాడు? యేసుప్రభును పట్టుకోవడానికి వస్తే పేతురు తన దగ్గర ఉన్న కత్తిని చేసి వాడిని చివి తెగడానికి కాడంట. ఇప్పుడు ఏమన్నాడు? పేతురు
నీ కత్తి నీ వరలో పెట్టుము అని చెప్పి ఆ చెవు తీసి మళ్ళా అతనికి అతికించి నీ వచ్చిన పని నువ్వు చేయమన్నాడు. అంతేనా? అంటే అప్పుడెప్పుడో దావీదు చేశాడు. యేసు ప్రభు రాకముందే జరిగింది ఆ కథ. ఆ చరిత్ర యేసు ప్రభు రాకముందే ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత మనందరం తెలుసుకున్నాం. ఇప్పుడు మనలో ఈ వినయం ఉందా? ఎంత రోజులు తెలుసుకోవాలి? ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా? నిన్ను వేరే వారి చేత వాళ్ళ చేత దేవుడు అనిపిస్తున్నాడంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది. అమ్మే, ఇప్పుడు వాళ్ళు అన్నారని నువ్వు బాధపడద్దు. అన్నవాడికి ప్రతిఫలం మళ్ళీ ఉన్నది. బైబిల్ ఏమైంది? అభ్యంతరములు రాక తప్పవు. కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చినో ఆ మనుషునికి. ఇప్పుడు దావీదును తిట్టాలి, ఎవరో ఒకరు తిట్టాలి. ఎవరంటే వాళ్ళు తిట్టి కుదరదుగా. శని తిట్టాడు. ఈ శనికి ఏమొచ్చింది? శ్రమ. అమ్మే, ఇప్పుడు మనమల్ని అంటానికి ఎవరో ఒకరిని పెట్టాడు. వాళ్ళు అన్నకుండా ఉంటే బాగుంది. వాళ్ళు అనటం వల్ల వాళ్ళకి ఏముంటుందంట? అంటే మనుష్య కుమారుడు రాయబడిన విధముగా పోవుచున్నాడు. కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడును ఆ మనుషునికి శ్రమ. వాడు పుట్టక ఉండిన ఎడల వానికి మేలు. ఎంత బాగా రాశాడు బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు శమి అనేటువంటి వీడు పుట్టకుంటే బాగుండేమో, కానీ పుట్టిన తర్వాత ఎంతమంది లేరు మా యొక్క బెంగళూరు అనేటువంటి ఊళ్ళో. మరి ఈడే ఎందుకు తిట్టాలి? ఇది మీరు అర్థం చేసుకోండి. ఈడే ఎందుకు తిట్టాలి? వాడు దీనికి అర్హుడు. ఎందుకంటే ఫరో ఇశ్రాయేలీయులని ఎందుకు అన్నిసార్లు వ్యతిరేకించాడు చెప్పండి. ఎందుకు ఫరో ఇశ్రాయేలుని అన్నిసార్లు వ్యతిరేకించాడు? మోసే పోయి పంపేయమన్నప్పుడల్లా పంపేను ఎందుకు అన్నాడు? అమ్మే, దేవుడే వాళ్ళ హృదయమును కఠినపరిచాడు. ఎందుకు కఠినపరిచాడంటే ఎర్ర సముద్రంలో ముంచి చంపాలి. మరి అప్పుడే చంపేస్తే ఎర్ర సముద్రం నాకు ఎంత జరుగుద్ది? కాబట్టి మనం కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నప్పుడు మనం ఓపికతో చూడటమే. ఓపికతో చూడాలంటే ఏమంటున్నాడు అక్కడ బైబిల్ గ్రంథంలో? ఎవరెక్కడ తెలుసా? వినయముతో ఓర్పుతో సహించాలి. అందుకే అక్కడ ఎవరెక్కడ చూడండి, నా కుమారుడే నా ప్రాణమతి చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపింపనీయుడి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతున్నాడు. వాడిని అలా తిట్టేటప్పుడు నా మనసుకి ఏం కలగాలి? బాధ. ఎందుకు బాధ అంటే ఒక్కరు ఉన్నప్పుడు తింటే బాధ ఉండదక్క. 10 మందిలో నిలబెట్టి మరీ తిడతారు. అప్పుడు ఎంత బాధ. నీవు ఉరియా భార్యని తప్పు చేసింది ఎవరు చూడకుండా లోపల రూమ్ లో పిలిపించేసుకున్నావు. కానీ నేను ఏం చేస్తానన్నాడు? మీ అందరూ చూస్తుండగా 10 మంది చూసేటట్టుగా చేపిస్తాను. మనమేమనుకుంటున్నామంటే ఎవరు లేనప్పుడు తింటే బాగుంటుంది, అందరూ ఉన్నప్పుడు ఎందుకు? అక్కడ నీ సహనం కావాల. ప్రభు ఏమంటాడు? ఎవరు లేనప్పుడు ఓర్చుకుంటే అందరు దృష్టిలో ఎలా మంచిదాన్ని అనుకుంటామా? 10 మందిలో ఉన్నప్పుడు జరుగుతున్నా కూడా కంటే ఉంటాడు. నీకు వాస్తవం లేదంటే నాకు ఉంది, కానీ నా ప్రభువు నమ్ముకున్న తర్వాత చచ్చిపోయానని చెప్పాలి. కుదురుద్దా? ఆడినోడు ఎనీ టైం ఆడినోడు బీపీ మిషన్ తింటే పగిలిపోతా. టైంలో బీపీ మిషన్ పెడితే 200, 300, 400 అసలు మిషన్ కూడా పగిలిపోతే. ఏంటంటే అంతలా రెచ్చిపోతుంటారు ఆ టైంలో. కానీ దావీదు రెచ్చిపోవచ్చుగా. ఎంత మనమంతా మాట్లాడు. ఒక మనిషి కూడా చంపాడు. దావీదు ఎంతమందిని చంపాడు? వేల మందిని చంపాడు, లక్షల మందిని చంపాడు. గొల్యాతునే చంపేసిన తర్వాత యుద్ధానికి పోయినప్పుడు ఎంతో మందిని చంపేసి వచ్చాడు. అంతలా కోపం ఉన్నాడే. శివి వెళ్తున్నప్పుడు ఒక్క మాట అయినా ఎదురన్నాడా? అంటే మారినన్నానికి రుజువు ఉందా లేదా? ఇప్పుడు మనం మారినన్నానికి రుజువు ఉందక్క? అంటే రుజువులు ఉండాలి. రుజువులకి ఎలా కనపడాలి?
పబ్లిక్ లో కూడా రుజువులు ప్రైవేట్ రూములలో కాదు. ఏమంటారు అప్పుడు ప్రకారం తిడితే బాగుంటుంది కదా, ఇట్లా ఊరు లేనప్పుడు తిడితే బాగుంటుంది. ఊరు లేనప్పుడు తిడతా, ఊరు లేనప్పుడు నేను ఒక్కడిని లోపల తలుపు పెట్టి అప్పుడు తిడతారా. అప్పుడు చెప్తే ఏమంటా, దేవుడే చూసుకుంటా. ఆ దేవుడు చూసుకుంటారా అన్న నీవు బజార్లో పోతే నేను ఇంటికి వస్తే బాగుండదు. మరి ఆడ చూసుకుంటే దేవుడు ఎవరు చూసుకోడా? ఆలోచించండి. మన సహనము సకల జనులకు తెలియనియాలి. యేసు ప్రభు వారు అంతమందిలో మొక్క మీద ఉమ్మేసినప్పుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా మీరేమి చేస్తున్నారు మీకు తెలియదు వద్దు అంటున్నాడు. అప్పుడు అన్నాడు, చాలా మంది అనొచ్చు, ఏందయ్యా నీకు అధికారం ఉంది, యేసు ప్రభుకి అధికారం ఉందా లేదా? మేము ఒకసారి యేసు ప్రభు ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో వాళ్ళు యేసు ప్రభు తన శిష్యులు ఏమన్నాడు, వెళ్ళిపోయి మా ఊరు వచ్చాం. ఇప్పుడు శిష్యులు యేసు ప్రభు దగ్గర ఏమడుగుతున్నారమ్మా? అట్లా మాట్లాడాల. ప్రభువా, ఆనాడు ఏలియా ఎలాగైతే నిప్పులు కురిపించాడో ఇప్పుడు కూడా నువ్వు ఆజ్ఞాపించు, ఈ ఊరు తగలబడాలని ప్రార్థన చేస్తాను. అవును, మరి బైబిల్ ఉన్నారు అతనే. అప్పుడప్పుడు మనం కూడా చాలా మంది అంటున్నాము, ఏమంటారు తెలుసా, ఇలా షిప్పు రావాలంటే దేవుడు ఏదో జరగొట్టాడు. ఎప్పుడైనా లేదా? ఇప్పుడు గుర్తొస్తాయి మనకి. అన్నిసార్లు అంటావు అంటే వాళ్ళని వెనక్కొడితే నీకు బాగుంటుందా? బాగుంటుంది. వాళ్ళకి తెలియదు మారాలంటే ఏం జరిగింది, మనకేం జరిగింది ఆలోచించాలి. సమయ సందర్భం వచ్చినప్పుడు దేవుడు చేయాలి అంటున్నాడు. ఇదిగో వాడు శపించిన శాపమునకు ప్రతిగా నాకు ఆ మేలు కలుగునేమో. శపించని మనం ఏం చేద్దాం? వాడు చెప్పింది మనం ఏం చేద్దాం? ఏం కలుగుతుందంట? మేలు కలుగునేమో. ఏమంటాడు చూడండి, ద్వితీయోపదేశకాండం 23 ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 23:10. తొందరగా సమయం అయిపోయింది. 23:5. ద్వితీయోపదేశకాండం 23:5. అయితే బాగండి, మీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లక ఉండెను. మీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. ఆమేన్. శపించాడు బిలాము. ఎందుకు శపించాడు? బాలాకుకు అమ్ముడు పోయి శపించాడని రాయబడిన తర్వాత చదువుకోండి. అమ్ముడు పోయి శపించాడు. బాలాకుకి ఎలాగ బిలాము అమ్ముడు పోయాడు, బిలాము దేవుడి ప్రవక్తే అమ్ముడు పోయాడు. దేవుడి ప్రవక్త అమ్ముడు పొమ్మలేంది. ఈ రోజు లోకంలో ఉన్నవాళ్ళు దెయ్యానికి అమ్ముడు పోదా? ఇప్పుడు ఏనే ఇశ్రాయేలును శపించలేంది, వాళ్ళు శపించరా? ఎంత లోతుగా ఆలోచించారు బైబిల్ గ్రంథం. శాపం ఏం చేశాడంట? ఆశీర్వాదంగా మార్చుతాడేమో. వాళ్ళు తిట్టిన తిట్టే మనకు దీవెన. ఆ రోజు ఏమైంది తెలుసా? దావీదుని తిడుతున్న ప్రతిసారి దావీదు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను తప్పు చేశాను, ఇంకా నేను ఎప్పటికీ చెయ్యను అని షెమీకి ఏమని వాగ్దానం ఇచ్చాడు? నేను నిన్ను ఏమీ చెయ్యను అన్నాడు. ఎందుకంటే నా మూర్ఖత్వంలో నాకు తెలియజేశాడు. అందుకే ఏమన్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 23 వచనం. 2:23 తొందరగా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఎవరిని? తను తానంటే యేసు ప్రభు తనని అప్పగించుకున్నాడా, పక్కన వాళ్ళని అప్పగించాడా? మరి మనం ఏం చేద్దాం? పక్కన వాళ్ళని అప్పచెప్పడం ఏందక్క చెప్పండి, మీరు తెలిస్తే ప్రార్థన చేద్దాం. కానీ పక్కన వాళ్ళని అప్పచెప్పడం ఏంది? కాదు.
మీరు సందర్భం గుర్తున్నాడు, చదివింది గుర్తున్నాడు, అందుకే చెప్తాను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింప అంటే బెదరక న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికే తనను తాను అప్పగించుకున్నాడు. బెదరలా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు చంపేస్తానంటే నేను వచ్చింది చావటానికే చంపేనా. బదులు దూషించలా, తను తాను అప్పగించుకున్నాడు. మనం ఏం చేద్దాం? మనం చేసేది ఒక సింపుల్ పాట, దేవుడే చూసుకుంటాడు. అప్పగించేవాడు. నువ్వు నన్ను తిడుతున్నావుగా, దేవుడే మరొక వదిలిపెడుతున్నా, నిన్ను అప్పగిస్తేస్తున్నా, నువ్వే అప్పగిస్తున్నావు. నువ్వు అప్పగించినప్పుడు వాళ్ళని కాదు అప్పగించాల్సింది, నన్ను నువ్వు ప్రభువా వాళ్ళు తిడుతున్నారో నాకు తెలియదయ్యా, వాళ్ళు దూషిస్తున్నారో నాకు తెలియదయ్యా, ఓర్చుకునే సహనము నాకు దయచేసి మరలా వాళ్ళతో ప్రేమతో మాట్లాడాలి. ఓర్చుకోవడం అది ఇక్కడ కావాల్సిన ఏం కావాలి? ఓర్చుకోవడం వరకు మళ్ళీ ప్రేమతో పిలుస్తున్నా. పిలవాలంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మ, చెప్పండి ఎట్లా ఉంటుంది? మేము ఇద్దరు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోండి. అనుకోండి నేను తిట్టాను అనుకోండి, తిట్టిన తర్వాత నవ్వుకుంటూ పోయి ఒక గంటకి తర్వాత వచ్చి అన్నం తింటారంటే ఇన్ని తింటే కూడా సిగ్గు లేదని అంటాను. అప్పుడు ఏమన్నారు? నా ప్రభు నన్ను ఎందుకే పిలుచుకున్నానయ్యా, నువ్వు నన్ను తిట్టావు అనుకుంటున్నావు కానీ నువ్వు నన్ను తిట్టలేదు, నాకు లోపాలుంటే సరి చేసుకోమని చెప్పావు, నిన్ను ప్రేమించమని నా దేవుడే చెప్పాడు. ఈ ప్రేమ వాళ్ళని ఏం చేస్తుంది? ఆమేన్. ఈ ప్రేమ వాళ్ళని మారుతుంది. మనం ఈ ప్రేమ కాదు. ఏంది అన్నం పెట్టవా అని వాళ్ళు వచ్చి పిలవాలంటే మనం పోయి అడగ. అంత రేంజ్ మంది మన మామూలు రేంజ్. మనం తగ్గించుకున్నామంటున్నా కానీ అక్కడ పైన కూర్చున్నాం లోకం హృదయములు, పైకి మాత్రం దీనంగా ఉంటాడు. దీనంతం పై రూపం చూస్తాడు, మనుషులు లక్ష్య పెడతాడు పై రూపాన్ని. దేవుడు అంతర్యం చూస్తాడు. దేవుడు ఏమంటాడంటే, ఎంత దీనంగా ఉన్నావే, ఎంత తగ్గించుకొని ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేస్తున్నావే, ఒక్కసారి పోయి తప్పే ఉంది. నీ భర్తే కదా పిలవరాదు, నీ భార్య కదా పిలవరాదు, నీ పిల్లలే కదా పిలవరాదు, నీ తల్లిదండ్రులు కదా పిలవరాదు అంటే నేను పిలవనప్పుడు వేళ తగ్గినట్టు. ఎక్కడ ఆలోచించాలి? లోపం ఏడుంది? లోపం దేవుడిలో ఉంది, లోపం ఎవరిలో ఉంది? లోపం వాళ్ళలో లేదు, లోపం మనలో ఉంది. దావీదులో లోపం ఉందా? దావీదులో లోపం లేదు. దావీదులో ఉన్న లోపం, దావీదు సెరియా కుమారుల లోపం బట్టి మీరు మాట్లాడుతుంది మీకు సంబంధం లేదు. ఎందుకంటే మరిచిపోయి మాట్లాడారా ఆ కీడు మీ మీద పడుతుంది. వద్దు, మీకు సంబంధం లేదు. నన్ను వాళ్ళు తిడుతున్నారంటే అక్కడ నాతాను ప్రవక్త నాకు ముందే చెప్పాడు 12వ అధ్యాయంలో, నీ మీదకి ఎన్ని వస్తాయి, మీ కొడుకే నేను నలుపుతాడు, నువ్వు పరుగు తీయాల్సి వస్తుంది, నీకు ఎన్ని తగిన చేస్తావుందంటే అవునా జరుగుతా నేను రెడీగా ఉన్నాడు. ఎందుకు? అక్కడ వాళ్ళని నేర్పించే కదా ఉరియా కుటుంబాన్ని నేను కూడా ఆడవాలి. కొన్ని రోజులు ఆనందంతో ఉందామనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఉరియా భార్య చేసుకున్నాడు, పచ్చబడ భార్య అయిపోయింది, సంతోషం ఉందామనుకున్నాడా? ఉంచాడు సంతోషంగా. పరుగు దిక్కుతున్నాడు. అడిగి కొండల మీదకి ఉరుగుతున్నాడు, అటు ఇటు ఓయమ్మ దిక్కు మొక్కని భార్యలను బిడ్డలను ఇంటిని వాడని వదిలేసి పరుగులు తెస్తున్నాడు. ఎంత పరుగులు తెస్తున్నా ఆయన దేవుని మాట మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు, ఏది గుర్తుపెట్టుకోలేదు. నాకెందుకు ఈ కీడు అనుకోలేదు, నేను చేసిన దాని ప్రతిఫలం అనుభవిస్తున్నానంతే. కానీ దావీదు తలలో నుంచి ఒక్క వెంట్రుక కూడా నేల రావాల, దావీదు యొక్క శరీరంలోని ఒక గాయం కూడా తగలలా. కానీ ఎదుటి వాళ్ళ బాధ ఏందో నీకు చూపిస్తున్నాడంతే. నీకు చూపిస్తున్నాడు బాధ. అప్పుడప్పుడు ఏమంటే మీ పిల్లలు ఉన్నారు అనుకోండి, నాకేమనుకోవద్దు, ఆ పిల్లలు మనం నేర్పుతున్నాడు అనుకోండి, కానీ ఎందుకు ఉంటారు కానీ అనుకుంటాం. మనము కూడా మన జీవితంలో మన తల్లిదండ్రులు నేర్పించవచ్చు, కొన్ని విషయాలు బాధలు పెట్టి ఉండొచ్చాము. అప్పుడు వాళ్ళు నేర్చుంటారు, ఎంత బాధపడుంటారు తెలుసా మీకు. అప్పుడు మనకు అర్థం కాదుగా, మనకు ఆ పొజిషన్ రాదుగా. మనకి ఇప్పుడు మనం తల్లి పొజిషన్ వచ్చాక మనకు అర్థమైపోయింది. ఆడేపించి నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు అనుకుంటున్నాడు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నీ పిల్లలు ఎందుకురా మీ అమ్మ నన్ను ఇబ్బంది పడుతుంటే నేను బాగున్నాను, మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదు, వాళ్ళు అట్లా అంటాం, మనం ఏం చేద్దాం, మనం కూడా ఇప్పుడు అంటాం. ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ఇలా అంటున్నారు, అప్పుడు సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడే చెప్తుంది చూడండి, ఆయన దూషించి బదులు దూషించలేదు. ఇప్పుడు మనం దూషిస్తామో దూషించాము? నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా. దూషించకపోతే దేవుని పనిలో పాలి భాగస్తులే మీరు.
దూషిస్తున్నారంటే దెయ్యము పనిలో పాలు భాగస్తులు ఎవరు పని చేస్తారు. రెండు మన చేతులు ఇచ్చాడు. ద్వితీయోపదేశకారం 28వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ ఇప్పుడు ఏం చెప్పాడు? 30వ అధ్యాయంలో ఒక పక్క దీవెన, ఒక పక్క శాపం. నీ చేతులు అనేది దేవుడు మన కాడి నుంచి ప్రత్యేకించి పొమ్మండు. రెండు నీ ఎదురు పెట్టా, నీకు ఏది ఇష్టమో అది తీసుకోమని. మనం ఏమంటామంటే మనకేం తెలుసు అంట. అప్పుడు చిన్నపిల్లలు మీరు అన్నప్రాసం చేసిన జాతర, ఏడేమో బంగారము, ఏడేమో ఎండి, డబ్బులు, ఏడేమో అదొక దేవుడి బొమ్మ, ఏడేమో పెన్ను, ఆడేమో పుస్తకము, ఆడేమో కత్తి, ఇన్ని పెట్టి వాడు ఏది పెట్టుకుంటే పెద్దోడు చదువుతారు. వారి కళ్ళకి అది నచ్చితే అది పట్టుకుంటారు. అంతేనా ఏముంటుందా? ఇప్పుడు నీకు నచ్చింది పట్టుకుంటున్నావు, అంతేగాని ఇక్కడ ఏమి నీకు నచ్చింది ఇది ఏంటంటే తిడితే ఓర్చుకునే గుణం నాలో ఇంకా రాలేదంటే ఈ రోజు నుంచి ఓర్చుకోవడం ప్రయాసపడ. దావీదు అంతకంటే మనం గొప్పలు కాదంట. దావీదు కంటే మనం ఏమి లోకంలో ఇచ్చవిడిగా తిరిగి వచ్చిన వాళ్ళం కాదు. దావీదు అంటే మనం ఏమి అన్యాయం అంటే ఎక్కువ మందిని చెప్పొచ్చిన వాళ్ళం కాదు. దేవుడు కొరకే చెప్పాడు. కానీ దావీదు మందిరం కడతానంటే దేవుడు ఏమన్నాడు? నువ్వు కట్టొద్దు, ఎందుకంటే నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాడు. కట్టొద్దన్నాడు. దావీదు మందిరం కట్టడానికి అర్హుడు కాదు. చేసింది మంచి కొరకైన ప్రాణం రక్తాపరాలు మాత్రమే. కాబట్టి ఈరోజు నీకు నాకు బైబిల్ గ్రంథంలో చెప్పి ఒక సందర్భంలో ఒక చిన్న మాట ఏంటంటే, దావీదు మనకేం నేర్పుతున్నాడంటే, మనము బాధలు పడుతున్నామంటే దేవుడే మనకు తెప్పిస్తున్నాడు అనుకోవాలంటే. అంటే వాళ్ళ చేత కూడా తెప్పుతారంటే వాళ్ళ చేత తెప్పుతారు. ఏ సుబ్రహ్మణ్యం తెప్పలేదమ్మా, ఏ సంబంధం లేని వచ్చి తెప్పలేదమ్మా. ఎందుకు తిట్టారు చెప్పండి సైనికులు యేసుప్రభుని? ఎందుకు మీరు చెప్పండి, మీరు తెలియదు. ఎందుకు యేసుప్రభుని కొరడాలతో కొట్టారు సైనికులు? చెప్పాలి, ప్రార్థన చేద్దాం. చెప్పండి, ఒక మాట చెప్పండి. ఎందుకు కొట్టారు కొరడాలతో చెప్పండి? ఎందుకు కొట్టారు? ఒకటే చెప్పండి, ఎక్కడ వెళ్ళాక చెప్పండి. అది వాళ్ళ ఉద్యోగము, అందుకే వాళ్ళు కొట్టారు. అదేంటిది? వాళ్ళు కావాలనుకుంటున్నారు. వాళ్ళ అధికారి ఏం చెప్పాడు? అతన్ని కొరడాలతో పట్టమన్నారు. ఇప్పుడు కొరడా చేతికి వచ్చింది. నువ్వు ఉద్యోగం నువ్వు చేస్తే ఊరి చేస్తారు. ఉద్యోగం ఊరి చేస్తాము, అది వాళ్ళ ఉద్యోగం. పోలీసుల ఉద్యోగం ఏంది? తప్పు చేసిన శిక్షించడం, అది వాళ్ళ ఉద్యోగం. ఇప్పుడు యేసుప్రభు తప్పు చేయలేదు, కానీ అధికారులు ఏం చేశారు? శిక్ష చేయమన్నాడు. ఇప్పుడు పట్టాలి, కొడుతున్న ప్రతి ఒక్కరి హృదయం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇవాళ ఉద్యోగం ఏంటంటే మనం తింటే యేసుప్రభులాగా మనం భరించాలి. కష్టం కదంటే, కష్టమైతే నీకు పరలోకం లేదు. అంత చేస్తాను ఇంకా మొదలు ఏమి లేదు, అంత ఒక్కటి. ఎలాగంటే నువ్వు ఎందుకు సహించాలన్నాడంటే, నీ సహనము సర్వలోకాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. నీ సహనమే నీ కుటుంబాన్ని మార్చేది, నీ ఓర్పు నీ కుటుంబాన్ని మార్చేది, నీ యొక్క ప్రేమ నీ కుటుంబాన్ని మార్చింది. కాబట్టి ఇక్కడ మనం అందరం నేర్చుకుంది ఏంటంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరేమి చేయొద్దు, ఏది వచ్చినా దేవుడే మనకి ఇచ్చాడు. అది కీడైనా మేలైనా దేవుడి సమక్షం నుంచి రాకూడదు. కాబట్టి చెడు వచ్చినప్పుడు మనం తప్పించుకోవాలి, మంచి వచ్చినప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతితో చేయవచ్చు. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలోకి పోతారు. సమయంలో ప్రార్థన చేస్తాను.